హలో హలో రాణి, హలో, ఎక్కడున్నావు? నేను ఇప్పుడే బయలుదేరాను. అవునా, మనము ఈ సపోజ్ క్రిస్మస్కి వస్తాము, తర్వాత మన ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఏ విధంగా నిర్వహించుకుందామో మనము టీచర్స్ అందరూ డిస్కస్ చేసుకుందాము. ఒకసారి టీచర్స్ అందరికి కాల్ చేసేసేదో లేదో మెసేజ్ పెట్టేస్తాం పాప. ఓకే, ఈవినింగ్ ఒక 6 o'clock అంతా గ్యాదర్ అవుదాము. ఓకే 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 ఓకే. ఏమన్నా నీ వచ్చేసావా? ఇంకా ఏది సుభాష్ నాకు రాలేదు, బస్సు అందరు వస్తా అన్నారా? ఏం పండగో పాప, ఈ పండగ వస్తుంది సంవత్సరానికి ఒకసారి. నేనా టైం లేదు, వీకోటలో వర్క్ చేస్తున్నాను, తెలిసింది ఏముంది, షాపింగ్ చేయలేను. ఇదిగో ఆన్లైన్ అన్నీ పెట్టా, ఈ చీర పెట్టా చూడు, ఈ చీర చూడు. అంతే బా, ఆన్లైన్ ఉంటే మళ్ళీ షాపింగ్ ఎందుకు? అంతే, టైం వేస్ట్ కదా. షాపింగ్ హ్యాపీగా చూడు, మీషో ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. ఇన్ని ఉండగా మళ్ళీ ఎందుకు CMR అని ఊరికి ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీలు దండగమై. బాగుందే, ఉండు ఒక ఫోటో తీసుకుంటా, నేను ఆన్లైన్లో చెక్ చేసుకుంటా. ఓకే, ట్రై చేస్తాను. అందుకే మా ఊరికి గోల్డ్ ఇంటికి లక్షలు ఖర్చు. చూడు ఆన్లైన్లో చక్కగా మంచి మోడల్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకుంటావా? నేను పెట్టినా. అవును, ఏంటి పెట్టాగనో ఒక టెన్షన్. ఈ కొరియర్ వాడు టైంకి రాడు, ఎదుగో వస్తున్నాను అంటున్నాడు, వాడి కోసం ఎదురు చూసి నా కాళ్ళు నొప్పులు, కళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయి, కానీ వాడు రాడపై. అదే ఏం చేస్తున్నారు? అదో వసు వస్తా ఉంది. ఏమో వసు చాలా నీరసంగా, చాలా విసుగ్గా వస్తుంది. ఏమి వసు? ఏం షాపింగ్ అక్క, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్కూలా. సాయంత్రం వెళ్దామంటే 5:30కి రండి, 6:30కి రండి అని మెసేజ్ పెట్టేస్తున్నారు. షాపింగ్ తీరిగ్గా చేసే టైమే ఉండేది లేదు. అన్ని తిరిగినాను, తిరుపతికి వెళ్ళినాను, CMR, శుభమస్ ఇవన్నీ చూసాను, కానీ ఒక్కొక్క చోట కలర్ అయితే బాగుంది, ఇంకో చోట బార్డర్ అయితే ఉంది. అన్ని ఏ షాప్స్ తిరిగినా సాటిస్ఫైగా అయితే షాపింగ్ చేయలేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కదా, బాగా గ్రాండ్ గా తీసుకోవాలని ఒక ఆశ, కానీ ఎక్కడ మనసు తృప్తి పడడం లేదు. ఆన్లైన్ లో కూడా చూస్తాను ఒకసారి, చాలా బాగుంది, కలర్ బార్డర్ 2500 అని చెప్పాడు. ఆర్డర్ పెడితే ఏదో పనికి మాలిన చీర వచ్చింది. సరే ఇంకెందుకులే అని ఆడవాడు డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా కుదరడంలా, షాపింగ్ పని ఇంకా పూర్తి కాలేదు. ఓకే ఓకే, ఏది మనోళ్ళు ఇంకా రాలేదు, సుభాష్ నాక రాలేదు. అదో సుభాష్ నాక ప్రజలాడమ్మా, నీరసం అంటే ఏం చెప్పమంటారు చెప్పండి? మీరంటే ఉద్యోగాలు చేసుకుంటున్నాము, హౌస్ వైఫ్ కాబట్టి అన్నీ మేమే చేసుకోవాలా. లిస్ట్ పట్టుకొని తిరుగుతున్నాను నేను పిండి వంటలకి. ఆన్లైన్ లో దొరుకుతుందక్క, నువ్వు ఆర్డర్ పెట్టక్క, చేస్తే అన్ని ఆన్లైన్. నీ పేరే ఆన్లైన్ మేము చేయమమ్మా. మేమన్నీ చాలా బాగుంటుందక్క ఆన్లైన్. ఎస్తేర్ అలవాటు పడిపోయింది ఆన్లైన్ కి బాగా.
మేము ఇంకా లేదమ్మా, మేమంతా మా స్వస్థలతో చేసుకొని మా వాళ్ళకి పెట్టి మా పిల్లలకి పెట్టి అప్పుడే మాకు తృప్తి, అప్పుడే క్రిస్మస్ అనిపిస్తుంది. మీలాగా కాదు. పిండి వంటలు అంటే అందరికీ చెయ్యాలి కదా, అందరికి ఇవ్వాలంటే ఎక్కువ చెయ్యాలి, మీరు అలసిపోతారు, గ్లామర్ అందుకే కదా ఇలా కాబట్టి ఆన్లైన్ యూజ్ చేసుకోండి మంచిగా. గ్లామర్ తగ్గిపోద్దా? ఏం పిండి వంటలు చేశారక్క? బోళ్ళన్నీ ఎన్ని చెప్పంటావు చెప్పు, చాలా చేశాను. చెప్పక్క. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చా. సార్ రండి. సరే అక్క. దయా ఇంకా రాలేదే? అయ్యో దయా ఏమవుతున్నావు? డస్ట్ అలర్జీ అక్క. ఎందుకబ్బా? పండగ కదా, ఏం చేసావే అంతా క్లీన్ చేశాను. డస్ట్ ఫుల్ గా ఉంది, ఇంకా హాల్ ఉంది, బెడ్రూమ్ ఉంది. నీ పిచ్చి గాని ఎవరమ్మా చూస్తారు? మాకెవరన్నా ఉన్నారు, పని మనిషి ఉంటారా చేస్తారు, మాకెవరు లేరు కదా, మేమే చేసుకోవాలా. షాపింగ్ పనులు ఉన్నాయి, పిండి వంటలు ఉన్నాయి, అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకోవాలి. చేస్తేనే పండగ అంటావు అంతేనా? అవునక్క. ఇంత క్లీన్ చేస్తావా లేదా? ఇంకా ఉందక్క, ఇంకా ఫోటోస్ ఉంది కదా పండగకి. నగలన్నీ కొన్నావా? నగలన్నీ కొనేసాను, శారీ అయిపోయినాయి, ఆన్లైన్ షాపింగ్ చేశాను, అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయినాయి. ఇంకా బట్టలు కొనాలా. చీరలు కొనేసావా? కొనేసాను. ఎన్ని చీరలు కొన్నావు? కొన్నాను, గ్రీన్ కలర్ కొన్నాను, 5000. 5000. ఓకే, గుడ్. న్యూ ఇయర్ బిర్యానీ ఇంకా అన్ని పిండి వంటలకు అన్ని రెడీ చేసేసాను. పిల్లలు కూడా 10,000 అయింది మా. సరే, ఈసారి షాపింగ్ పోయేటప్పుడు నన్ను కూడా తీసుకో. ఖచ్చితంగా మీరు అందరు రావచ్చు, మీకు మెసేజ్ పెడతాను, చూసుకోండి మొబైల్లో, వాట్సాప్. ఏం చేసావు దయా? ఏమక్క? పిండి వంటలు. పిండి వంటలు, కారాలు చేశాను, జాంగ్రీలు, జిలేబీలు. ఫుల్ టైర్డ్ అయిపోయాను అక్క. అవన్నీ నేను చేశాను కానీ ఇంకా మేకప్ ఒకటి ఉందక్క, చేసుకోవాలా. ఏదైనా వెరైటీగా చేస్తే మాత్రం నాకు చెప్పే. ఖచ్చితంగా మెసేజ్ పెడతాను, ఏమేమి కావాలని కూడా మీకు చేస్తాను. అక్కకి ఎప్పుడు పిండి వంటలే, ఈ వసంతకి ఎప్పుడు చీర. అయినా నగలు ఉంటేనే కదా పండగ. ఇంకా ఒక్కటి మిగిలింది అక్క, మేకప్ ఉంది, నాకు బ్యూటీ కూడా ఒకటే పార్లర్. మిగిలింది, వడ్డానం ఒకటే మిగిలింది. మేము బ్యూటీ ఒకటి పార్లర్ ఉంటే నా పండగ ఫుల్ఫిల్ గా అయిపోయింది. నాకు వడ్డానం రాలేదని దిగులుగా ఉంది. అయినా ఎప్పుడు వస్తుందో ఏమో. ఇంకా బిజీగా ఉంది ఫెస్టివల్. ఎందుకు అమ్మాయి? చూడు, మా కొరియర్ రోడ్ వచ్చినట్టున్నాడు, ఫోన్ వచ్చింది. ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నా నాయన? వచ్చేస్తున్నా, తీసుకుంటున్నా, వచ్చేస్తున్నా. తప్ప ఎంత సంతోషంగా వచ్చేసింది అమ్మాయి. నా ఆర్డర్ వచ్చేసింది, నేను వెళ్తాను. ఏది సునీల్ తొందరగా వస్తే డిస్కస్ చేసేసి వెళ్ళిపోదాం. సునీల్ రాలేదు ఏంటబ్బా? ప్రైజ్ లార్డ్ సునీల్. ప్రైజ్ లార్డ్ అక్క అందరికీ. ఎలా పండుగ చేసుకుంటున్నారు అక్క మీరందరూ? ఏం పండుగ వస్తుంది, ఒకటే టెన్షన్. ఇప్పుడు కూడా వెళ్ళాలి, వాడు కొరియర్ వచ్చాడంట. తొందరగా వచ్చేస్తే డిస్కస్ చేసి వెళ్ళిపోదాం. నా ఆన్లైన్ షాపింగ్ అంతా ఇప్పుడే క్లోజ్ కావాలి. ఇంకా నేను ఒక్క షాపింగ్ మాల్కి వెళ్ళాల్సి ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు అదే వడ్డానం మీద రెడీ చేసిస్తానన్నాడు. నేను అక్కడికి వెళ్ళాలి. త్వరగా చెప్పి. నేను కూడా ఇంకొక న్యూ ఇయర్ కి శారీ కొనడం మిగిలిపోయింది. కంచి పెరుమాల్ దాకా పోయి రావాలి, అక్కడ వెళ్ళి మంచి శారీ కొనుక్కోవాలి, దానికి టైం లేదు. మా పండు వంటలన్నీ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. మీరు త్వరగా ఎందుకు వచ్చారు? ఎప్పుడు రాకుండా ఇప్పుడు మమ్మల్ని పలకరించడానికేనా, లేదేమన్నా మాకు చెప్పడానికా? మంచి మాటలు చెప్పడానికి. పిల్లలకు బట్టలు కొనాల్సి ఉంది. ఇంకా వచ్చి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా, చాలా పనులు ఉన్నాయి. పండగ అంటేనే బిజీ అయిపోతాను, టైం స్పెండ్ చేయలేకపోతాను. సరే, మాదేదబ్బా, నీది ఎట్లా ఉంది సునీల్? ఇంట్లో ఎట్లా ఉంది పండగ? చెప్పవా మాకు కొంచెం. మా ఇంట్లో పండగ బాగానే ఉంది అక్క. అయితే స్కిట్ చూశారు కదండి అందరూ కూడా. క్రిస్మస్ పండుగ వస్తుంది అంటేనే మనందరి ఇళ్లలో కూడా హడావిడి మొదలైపోతుంది. నగలు కొనుక్కోవాలని, కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త బట్టలు కొనాలని, ఇల్లుని నీట్గా అలంకరించుకోవాలని, ఈ రీతిగా మనము చాలా బిజీ అయిపోతూ ఉంటాం. అయితే గమనించండి, ఈ లోకంలో జీవించుతున్న మనము అనగా లోకంలో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరచుకొని వేరు చేసిన మనలను మనము
వస్త్రాలు మనకెంతో ప్రాముఖ్యమైనదో వాటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ వస్త్రము మనము ధరించుకోవాలి. అదెంతో మనకు అవసరమైనది అనమాట. రెండవదిగా ఆన్లైన్. ఇప్పుడు నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు కూడా మొబైల్తోనే మన పని అనగా మన జీవితం కొనసాగుతుంది. ఒకప్పుడు మనం వేరే వాటిని కంట్రోల్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మొబైలే ఆన్లైన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనం ఆన్లైన్కి ఎక్కువ అలవాటు పడకుండా అనగా మొబైల్కి ఎక్కువ అలవాటు పడకుండా పరిశుద్ధమైన గ్రంథమును మనము ఎక్కువగా దాన్ని ధ్యానించడం ద్వారా పరలోకమైన విషయములను, యేసుక్రీస్తు గురించి, అలాగే మరణ అనంతరం జరగబోయే గొప్ప సంగతులు, ఈ రీతిగా అనేకమైనవి మరి బైబిల్లో మరి లిఖించడం జరిగింది. మూడవదిగా నగలు. నగలంటే చాలా మందికి ఇంకా నిద్ర కూడా పట్టదు. ఏదైతే కొనాలా అని ఆన్లైన్ అని ఆఫ్లైన్ చూస్తుంటారు. అయితే గమనించండి, దేవుని వాక్యం చెప్తోంది, దయను సత్యమును విడిచిపెట్టక వాటిని కంఠభూషణముగా ధరించుకోమని చెప్తోంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న బంగారం కంటేను దయను సత్యం విడిచిపెట్టిన వాటిని కంఠభూషణంగా వేసుకోవడం, అది మనకి గొప్ప అలంకరణ అనేది మనకి దేవుడు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఇంకోటి ఫుడ్, బిర్యానీ అని, మురుకులని, కజ్జికాయలని, అరుసలని ఈ రీతి చేస్తూ ఉంటాం. అయితే వీటితో పాటుగా మన దినచర్య అనుదినము మనకు కావాల్సింది ఏమంటే జీవాహారం. అది మనకెంతో అవసరం. కాబట్టి వీటితో మనము అలవాటు పడకుండా వీటితో పాటుగా దేవునిలో ఉన్న ఆధిక్యతను అనగా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా మనము యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మనం రక్షించడానికి. కాబట్టి తండ్రితో ఏ సంబంధం అయితే కోల్పోయినామో తిరిగి ఆ సంబంధమును కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కలిగించుటకు మనకి యేసు ప్రభువును కుమారుడిగా అనుగ్రహించాడు. కాబట్టి యేసుని మనం వెంబడిస్తూ ముందుకు కొనసాగటం ద్వారా గొప్ప మహిమైశ్వర్యంలో తండ్రితో పాటు మనము ఉండబోతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టండి.